డార్లింగ్ ప్రభాస్ కెరీర్ లో చెత్త సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఆదిపురుష్. దీన్ని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. రిలీజ్ తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. అయితే ఈ సైలెంట్ పీరియడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు కోసం కథను రెడీ చేశాడట ఈ డైరెక్టర్. అజయ్ దేవగన్ తో ఓ భారీ హిస్టారికల్ మూవీ తెరకెక్కించేందుకు ఓం రౌత్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అజయ్ దేవగన్ తో తానాజీ ది అన్సంగ్ వారియర్ అనే ప్రాజెక్టు చేశాడు ఓం రౌత్. 2020లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. వరల్డ్ వైడ్ గా 300 కోట్లను రాబట్టింది. ఇప్పుడు ఈ హిస్టారికల్ మూవీని ఫ్రాంచైజీగా మారుస్తున్నాడు. ఇప్పటికే అజయ్ కి కథ చెప్పి తానాజీ 2 కి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడట. హృతిక్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడని టాక్. తానాజీ ది అన్సంగ్ వారియర్ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. ఉదయ్ భాన్ సింగ్ రాథోడ్ పాత్రలో నట విశ్వరూపాన్ని చూపించి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు సీక్వెల్ కథ అంతకు మించి ఉంటుందిట. అందుకే హృతిక్ ని బరిలోకి దింపాలని చూస్తోంది యూనిట్. గ్రీక్ గాడ్ ఇప్పుడు వార్ 2 చేస్తున్నాడు. తర్వాత క్రిష్ 4 లైన్ లో ఉంది. అది ఏ మాత్రం లేట్ అయినా తానాజీలో హృతిక్ నటించే ఛాన్స్ ఉంది. ఆదిపురుష్ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన ఓం రౌత్ మళ్ళీ క్రేజీ ప్రాజెక్ట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.